ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏదో స్పై థ్రిల్లర్ సినిమా కథలా అనిపిస్తుంది. కాని ఇది సినిమా కాదు, ఇది పక్కా నిజం. మన ఇండియాలోనే మన గడ్డపైనే జరిగింది. ఒక గ్లోబల్ ఆపరేటివ్ని మన ఎయిర్పోర్ట్స్లో ఎలా ట్రాప్ చేసి పట్టుకున్నారో ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కథ మొదలవ్వడమే ఒక విచిత్రమైన కోయిన్సిడెన్స్తో. ఒకవైపు ఒక దేశం మన రా మీద ఆంక్షలు పెట్టాలి అంటుంది. కట్ చేస్తే సరిగ్గా అదే రోజున మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ ఒక అమెరికన్ని 6 ఉక్రేనియన్లని అరెస్ట్ చేసిందన్న వార్త బయటికొస్తోంది. ఇది యాదృచ్ఛికమా లేక ఇంకేమైనా ఉందా? సో అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం అనుకోకుండా జరిగిందా, లేక భారతదేశం చాలా తెలివిగా ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపుతోందా? సరే, అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళదాం. మన ఎన్ఐఏ 3 వేర్వేరు నగరాల్లో ఒకేసారి చాలా పకడ్బందీగా ఒక ఆపరేషన్ చేసి మొత్తం 7 విదేశీయుల్ని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఒక అమెరికన్, 6 ఉక్రెయిన్ దేశస్థులు ఉన్నారు. అంటే ఇది ఏదో మామూలు అరెస్ట్ కాదనమాట. ఒకేసారి కోల్కతా, లక్నౌ, ఢిల్లీ అంటే 3 మేజర్ ఎయిర్పోర్ట్స్లో సింక్రనైజ్డ్గా ఈ ఆపరేషన్ జరిగింది. వాళ్ల మీదున్న ఛార్జెస్ కూడా చాలా సీరియస్. కుట్ర, దేశంలోకి అక్రమంగా రావటం, అంతేకాదు డ్రోన్ వార్ఫేర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి. అది ఏకంగా యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. సింపుల్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక ఫారెన్ సెల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నమాట. అయితే ఈ పట్టుబడినవాళ్లు ఎవరు? వీళ్లందరి వెనుకొన్న మాస్టర్ మైండ్ ఎవరు? దర్యాప్తులో తేలిందేంటంటే ఈ మొత్తం ఆపరేషన్కి రింగ్ లీడర్ ఒక అమెరికన్ సిటిజన్. అతని పేరు మాథ్యూ వాండైక్. కాని ఇతనేమీ సాధారణ పౌరుడు కాదు. బయట ప్రపంచానికి మాథ్యూ వాండైక్ ఒక ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కన్సల్టెంట్, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. సోషల్ మీడియాలో అయితే ఏకంగా 5 లక్షలకు పైగా ఫాలోవర్సున్న పెద్ద సెలబ్రిటీ. కానీ ఈ ముసుగు వెనక ఉన్న అసలు కథే వేరు. అతని గతాన్ని చూస్తే ఒక ప్యాటర్న్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లిబియా, సిరియా, ఇరాక్, ఉక్రెయిన్ ప్రపంచంలో ఎక్కడ తీవ్రమైన యుద్ధాలు జరిగితే అక్కడ ఇతను ప్రత్యక్షమవుతాడు. కేవలం చూసేవాడిగా కాదు, నేరుగా యుద్ధంలో పాల్గొను చరిత్ర ఉంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు. స్వయంగా అతనే సోషల్ మీడియాలో ఇలాంటి కార్యకలాపాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే పేరుతో ఒక సంస్థను కూడా నడుపుతున్నాడు. పేరుకేమో అది నాన్ ప్రాఫిట్, కాని చేసే పనేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయుధ గ్రూపులకి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్నొస్తోంది. ఇంత ఓపెన్ ప్రొఫైల్ పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నానని చెప్పుకునే వ్యక్తి మన దేశంలోకి వచ్చి టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలా ప్లాన్ చేయగలిగాడు? దీనికి సమాధానం ఎంబెడెడ్ ఎంట్రీ అనే ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్ టెక్నిక్లో ఉంది. ఇది చాలా తెలివైన ప్లాన్. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఫిల్మ్ మేకర్ అనో, జర్నలిస్ట్ అనో, ట్రావెల్ వ్లాగర్ అనో ఏదో ఒక ప్రమాదం లేని కవర్తో లీగల్గా టూరిస్ట్ వీసా మీద దేశంలోకి ఎంటర్ అవ్వడం. రెండవది ఆ కవర్ని వాడుకుని లోకల్గా కాంటాక్ట్స్ పెంచుకోవడం, సాయుధ గ్రూపుల దగ్గర నమ్మకం సంపాదించడం. ఫైనల్గా 3వ స్టెప్లో అబ్జర్వర్ ముసుగు తీసేసి ట్రైనర్గానో, ఫైటర్గానో అసలు మిషన్ మొదలుపెట్టడం. అయితే ఇంతకీ వాళ్ల అసలు టార్గెటేంటి? ఎక్కడ ఈ అలజడి సృష్టించాలని చూశారు? ఆ ప్లేసు మన దేశ భద్రతకు అత్యంత కీలకమైనది. వాళ్ల టార్గెట్ ఈ సన్నని భూభాగం, సిలిగురి కారిడార్. దీన్నే చికెన్ స్నెక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా సన్నగా కేవలం 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అసలు విషయమేంటంటే మన ఈశాన్య రాష్ట్రాలని మిగతా ఇండియాతో కనెక్ట్ చేసేది ఈ చిన్న దారే. ఇక్కడ గనక ఏదైనా తేగా వస్తే దేశం 2గా విడిపోయినట్టే లెక్క. అంత డేంజరస్ పాయింట్ అది. దర్యాప్తు సంస్థల ప్రకారం వీళ్ల ప్లాన్ చాలా భయంకరమైనది. యూరప్ నుంచి లేటెస్ట్ డ్రోన్స్ తెప్పించి వాటిని మన దేశం గుండా మయన్మార్కి స్మగుల్ చేయాలి. అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గ్రూపులకి ఈ డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి సిలిగురి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయాలనేది వాళ్ళ ప్లాన్. కాని ఈ కుట్రను మన ఏజెన్సీలు విజయవంతంగా ఛేదించాయి. 3 మేజర్ ఎయిర్పోర్ట్లల్లో ఒకేసారి జరిగిన ఈ అరెస్టులు కేవలం ఒక లా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మెసేజ్. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ఒక్క ఆపరేషన్తో ఇండియా ఒక సాఫ్ట్ స్టేట్ అనే పాత అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎంత క్లిష్టమైన ఫారిన్ థ్రెట్స్నైనా ట్రాక్ చేసి మట్టుబెట్టగలవని ప్రపంచానికి గట్టిగా సందేశం పంపినట్టయింది. ఇకపై విదేశీ ఆపరేటివ్స్ మన దేశంలో ఫ్రీగా తిరిగేయొచ్చనే భ్రమలుండవు. సహజంగానే దీంతర్వాత కొన్ని డిప్లొమాటిక్ రియాక్షన్స్ వచ్చాయి. ఉక్రెయిన్ ఈ అరెస్ట్లని తీవ్రంగా ఖండించగా, యునైటెడ్ స్టేట్స్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా, జాగ్రత్తగా స్పందించింది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఇన్సిడెంట్ కేవలం ఒక అరెస్ట్తో ఆగిపోయేది కాదు. ఇదొక కొత్త రకమైన యుద్ధం ఎలా ఉంటుందో మన కళ్ల ముందుంచింది. దీన్నే హైబ్రిడ్ వార్ఫేర్ అంటారు. అంటే మీడియా, ఐడియాలజీ, సాయుధ పోరాటం ఇవన్నీ కలిసిపోయుంటాయి. ఎక్కడొక వ్లాగర్ ముగుస్తాడో, ఎక్కడొక కిరాయి సైనికుడు మొదలవుతాడో చెప్పడం కష్టం. ఒక డాక్యుమెంటరీకి, ఒక సీక్రెట్ ఆపరేషన్కి మధ్య తేడా తెలియకుండా అంతా కలిసిపోయి ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్సర్లే గూఢచారులుగా, వ్లాగర్లే ఆపరేటివ్స్గా మారుతున్న ఈ రోజుల్లో బహుశా మనందరిలో ఉండే అవగాహనే మనకు మొదటి రక్షణ కవచమవుతుందేమో. దీని గురించి ఆలోచించండి. ఇదొక పెద్ద హెచ్చరిక లాంటిది. విదేశీ శక్తులు మన దేశాన్ని తమ కార్యకలాపాలకు ఎలా అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నాయో ఈ ఘటన బయటపెట్టింది. అంత పెద్ద హెచ్చరిక అని ఎందుకంటున్నాం? అసలు ఏం జరిగిందెక్కడా? ఇంత పెద్ద సెక్యూరిటీ ఆపరేషన్ ఎందుకు చేయాల్సొచ్చింది? సరే, అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. పట్టుబడిందెవరంటే ఒక అమెరికన్, పేరు మాథ్యూ వాండైక్, అతనితో పాటు 6 ఉక్రెయిన్ దేశస్థులు. వీళ్ళని ఢిల్లీ, కోల్కతా, లక్నో ఎయిర్పోర్ట్లలో ఒకేసారి పకడ్బందీగా అరెస్ట్ చేశారు. వాళ్లమీద ఆరోపణేంటంటే భారతదేశాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని. విచిత్రమేంటంటే వీళ్ళందరూ లీగల్గా టూరిస్ట్ వీసాల మీద ఇండియాలోకొచ్చారు. ఇంత పెద్ద ప్లాన్ వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? ఆ వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దాం. అతని గతం చూస్తే ప్రపంచంలో ఎక్కడ గొడవలు జరిగితే అక్కడ ఇతనుంటాడు అన్నట్టుంది. ఇతని విషయంలో మనల్ని ఆశ్చర్యపరిచేది ఈ డ్యువల్ ఐడెంటిటీ. పైకి చూడ్డానికి ఒక ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కన్సల్టెంట్, ఒక ఫిల్మ్ మేకర్, సోషల్ మీడియాలో ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్లు. కానీ అతని మీదున్న ఆరోపణలు చూస్తే గ్లోబల్ కిరాయి సైనికుడు, ఆయుధాల వ్యాపారి, చివరికి యాంటీ ఇండియా గ్రూపులకు ట్రైనింగ్ ఇస్తున్నాడని అంటున్నారు. ఎంత తేడా కదా! ఇలాంటి ప్రమాదకరమైన పనులు ఇతనికి కొత్తేమి కాదు. అతని గతాన్ని ఓసారి చూస్తే 2011లో లిబియాలో యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడ 6 నెలలు యుద్ధ ఖైదీగా కూడా ఉన్నాడు. తర్వాత సిరియా, ఇరాక్, అక్కడ ఐసిస్కు వ్యతిరేకంగా స్థానిక గ్రూపులకు ట్రైనింగ్ ఇవ్వడానికి సన్స్ ఆఫ్ లిబర్టీ అని ఒక సంస్థను కూడా పెట్టాడు. 2019లో వెనిజువేలాలో, 2022లో ఉక్రెయిన్లో ఇలా ఎక్కడ చూసినా ఇతని ప్రమేయం కనిపిస్తుంది. చివరికి ఇప్పుడు ఇండియాలో అరెస్టయ్యాడు. అంతేకాదు, తన చేసే రహస్య ఆపరేషన్ల గురించి సోషల్ మీడియాలో చాలా గర్వంగా చెప్పుకున్నాడు. వెనిజువేలాలో తిరుగుబాటు దళాలతో కలిసి పనిచేశానని, ఆ పని ఎవరు చేశారో ఎవరికీ తెలీదు, కాని ఇప్పుడు ఇండియాకు తెలుసు అని పోస్టులు పెట్టాడు. ఇంత ఓపెన్గా చెప్పుకునే వ్యక్తికి మన దేశంలో టూరిస్ట్ వీసా ఎలా వచ్చిందనేది పెద్ద ప్రశ్న. సరే, ఇంత చరిత్ర ఉన్న ఈ వ్యక్తి అసలు ఇండియాకు ఎందుకొచ్చినట్టు? అతని అసలు ప్లాన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వీళ్ల ప్లాన్ను స్టెప్ బై స్టెప్ ఎలా పసిగట్టాయో చూద్దాం. ఫస్ట్, యూరప్ నుంచి అడ్వాన్స్డ్ డ్రోన్లను ఇంపోర్ట్ చేసుకోవడం. తర్వాత టూరిస్ట్ వీసాల మీద ఇండియాలోకి ఎంటర్ అవ్వడం. ఇక్కడ ఇండియాను ఒక ట్రాన్సిట్ హబ్గా వాడుకున్నారు. ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల నుంచి నేరుగా మన ఈశాన్య రాష్ట్రమైన మిజోరం వెళ్లడం. అక్కడి నుంచి ఇండియా మయన్మార్ బార్డర్ను అక్రమంగా దాటి మయన్మార్లోని సాయుధ గ్రూపులకు డ్రోన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇవ్వడం. ఇది వాళ్ల ప్లాన్. ఇక్కడే ట్రయాంగ్యులర్ నెక్సస్ అనే కీలకమైన విషయం బయటకొచ్చింది. అంటే 3 గ్రూపుల మధ్య సంబంధమనమాట. ఒకటి, వాండైక్ లాంటి విదేశీ ఏజెంట్లు. వీళ్ళు టెక్నాలజీ, ట్రైనింగ్ ఇస్తారు. 2, మయన్మార్ మిలీషియాలు. మన సరిహద్దు దగ్గర మయన్మార్ సైన్యంతో పోరాడే సాయుధ గ్రూపులు. 3, మన ఈశాన్య రాష్ట్రాల్లోని స్థానిక తిరుగుబాటు గ్రూపులు. ఈ మూడింటి మధ్య ఉన్న లింకే మన దేశ భద్రతకు అసలైన ముప్పు. ఓకే, ఇప్పుడు ఈ అరెస్టుల తర్వాత ఏమైంది? దీనివల్ల వచ్చిన న్యాయపరమైన, దౌత్యపరమైన పరిణామాలు ఏంటో చూద్దాం. వీళ్ల మీద ఏవో మామూలు కేసులు పెట్టలేదు. ఏకంగా యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 18. అంటే టెర్రరిజం కోసం కుట్ర పన్నడం అనే అభియోగం మోపారు. దీన్ని బట్టే ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనకు అర్థమవుతోంది.
ఈ అరెస్టులపై అంతర్జాతీయంగా ఎలా స్పందించారంటే, ఉక్రెయిన్ చాలా గట్టిగా నిరసన తెలిపింది. తమ పౌరులను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసింది. మరోవైపు అమెరికా మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అరెస్టును అంగీకరించింది కాని ప్రైవసీ కారణాలు చెప్పి పెద్దగా కామెంట్ చేయలేదు. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ ఇండియా మాత్రం వెనటి తగ్గలేదు. జాతీయ భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఈ సంఘటన మన భద్రతా వ్యవస్థలో కొన్ని పెద్ద లోపాలను బయటపెట్టింది. కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. మొదటి ప్రశ్న, ఇంత మిలిటరీ గ్రేడ్ డ్రోన్లను ఎయిర్పోర్ట్ కస్టమ్సు, సెక్యూరిటీని దాటించుకుని దేశంలోకి ఎలా తీసుకురాగలిగారు? ఇది మన సిస్టంలో ఉన్న చాలా పెద్ద లూప్హోల్నే చూపిస్తోంది కదా. రెండోది, ఇంతకుముందే అనుకున్నట్టు నేను సీక్రెట్ ఆపరేషన్స్ నడుపుతాను అని పబ్లిక్గా చెప్పుకుని తిరిగి ఒక కిరాయి సైనికుడికి ఇండియా టూరిస్ట్ వీసా ఎలా ఇచ్చింది? బ్యాక్గ్రౌండ్ చెక్ సరిగా జరగలేదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇక మూడోది, అసలు ఈ మొత్తం ఆపరేషన్కు డబ్బులెవరు పెట్టారు? ఇది డ్రగ్స్ మాఫియా డబ్బా, ఏదైనా ప్రైవేట్ సంస్థనా, లేకపోతే దీని వెనుక ఏదైనా దేశముందా? ఈ మనీ ట్రెయిల్ను ఛేదిస్తేగాని అసలు కుట్ర బయటపడదు. చివరిగా, ఈ సంఘటన మన ఈశాన్య రాష్ట్రాల భద్రత ఎంత సున్నితమైనదో తెలియజేస్తోంది. మరి ఇది హైబ్రిడ్ వార్ఫేర్లో ఒక కొత్త చాప్టర్ అని అనుకోవాలా? అంటే డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఇలా కిరాయి సైనికులను, టెక్నాలజీని, స్థానిక గ్రూపులను వాడుకొని దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారా? ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సవాళ్లకు ఒక హెచ్చరికలాంటివి.